వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు 4 విడతల్లో దాదాపుగా 1200 కోట్ల రూపాయల మేర స్వయం సహాయక సంఘాల మహిళలకు లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 విడతల్లో అందించే వైఎస్ఆర్ ఆసరా 4 విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్ గా కాకినాడ కలెక్టరేట్ నుంచి శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కూడా చైర్పర్సన్ డాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమానికి హాజరైన స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా మెగా చెక్లను అందించారు. వచ్చే 2 వారాల్లో ఈ ఆసరా సొమ్మును మండలాల వారీగా స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, మెప్మా పీడీ బి ప్రియంవద తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కాకినాడ జిల్లా చూస్తే 1200 crore ఆల్మోస్ట్ 37,000 గ్రూప్స్కి బెనిఫిట్ చేయడం జరుగుతుంది. వచ్చే 2 వారాల్లో ఇది మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దాని ప్రకారం గ్రూప్స్కి దీని గురించి అవగాహన కూడా తెలియచేసి ఈ అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇది 4th ఇన్స్టాల్మెంట్. టోటల్ 4 ఇన్స్టాల్మెంట్స్లో మనకి మోర్ దెన్ 1200 crores ఈ పథకం కింద క్రెడిట్ చేయడం జరిగింది. మొత్తం 37,000 గ్రూప్స్కి. సో 11th April 2019 మనకి ఈ బ్యాంక్ ఈ 37,000 గ్రూప్స్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఏముందో అది మొత్తం ఈ 4 ఇన్స్టాల్మెంట్స్లో ఈ రోజు అంతా క్లియర్ చేయడం జరిగింది. తప్పకుండా ఫైనాన్షియల్గా గ్రూప్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అప్పు భారం తగ్గుతుంది, వాళ్ళ లోడ్ తగ్గుతుంది. వీళ్ళు ఈ బెనిఫిట్ తీసుకొని ఇంకా లోన్ అమౌంట్ తీసుకోవచ్చు. ఎన్పిఏ కాకుండా, బీసీ కేటగిరీ కాకుండా మంచిగా ఇంకా లోన్ తీసుకొని వాళ్ళ వ్యాపారం, వాళ్ళ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.